అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు చూడని వారు చూచువారు, చూడని వారు చూడవలెను, చూచుచున్నవారు గ్రుడ్డివారు కావాలి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అందుకు నానా విధములైన కారణములు ఉన్నవి, ఎన్నో ఉపయోగములు ఉన్నవి. సృష్టికర్త అయిన దేవుడి సింహాసనమును వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినాడంటే కారణం ఉన్నదే. నరుడు చేసే పనిలో ఫెయిల్ ఉంటుంది, నరుడు చేసే పనిలో వ్యర్థమనేది ఉంటుంది, నరుడు చేసే పనిలో ఉపయోగం లేకుండా ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు ఒక పని చేశాడు అంటే అది ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పొరపాటు చేయడు, ఆయన పాపం లేదు. ఆయన పని ఎలా ఉంటుంది? అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. కనుక దేవుడు సింహాసనమును వదిలిపెట్టి ఈ భూమి మీదకి ఇదిగో ఒక నరుడుగా వచ్చినాడు. వచ్చిన ఆయనకి చాలా విధములైన పేర్లు ఉన్నాయి. అయితే ఇక లేఖనం ఏమంటా ఉన్నది అంటే చూడని వారు చూడాలి. చూడని వాళ్ళు చూడాలి. ఏం చూడాలి? నరుడు ఇదివరకు ఏం చూస్తున్నాడు? మనంతా కళ్ళు లేవా? ఉన్నాయి. పని చేసుకోవట్లేదా? చేసుకుంటున్నాం. ప్రయాణం చేయట్లేదా? చేస్తా ఉన్నాం. మరి ఇంకా చూడనిది ఏంటి అంటే ఉన్నాయి, చూడని ఉన్నాయి. నరుడు ఇదివరకు ఏం చూస్తా ఉన్నాడో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. నరుడు ఇదివరకు ఏం చూస్తా ఉన్నాడు? ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించిందంట. ఎన్ని నిమిషాలమ్మా? మనకు 1/2 నిమిషం చాలమ్మా సీరియల్ దృశ్యాలు చూపించడానికి. 1/2 నిమిషం. భూమి మీద ఉన్న నరుడు చూపు ఎలా అయిపోయిందో తెలుసా? ఆ సాతానుడు అంటున్నారు యేసుక్రీస్తు వారితో, ఈ భూలోక రాజ్యాలని 1 నిమిషంలో చూపించి ఇది నాకు ఇయ్యబడి ఉన్నదే, ఈ మహిమ నా చేతిలో ఉన్నదే, ఈ అధికారం నా చేతిలో ఉన్నదే. భూలోకంలో ఉన్న ప్రతి నరుడు, ప్రతి బిడ్డ కూడా ఇదిగో నీ వైపు చూడట్లా, ఈ భూలోకంలో ఉన్న మహిమ అందాలను చూసేటట్లుగా వాళ్ళ కళ్ళను నేను చేశా అంటున్నాడు. నరుడు ఎలాగైపోయాడు అంటే దేవుని వైపు చూసేలా విధంగా లేడు, దేవుని మహిమపరిచే విధంగా లేడు. భూలోకంలో ఉన్న ఆ సృష్టిని చూడటానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక అప్పటి వరకు అందరిని మోసం చేయగలిగాడు, అందరిని పడగొట్టగలిగినాడు, అందరి కళ్ళని తిప్పగలిగినాడు. కానీ సరైన అని వచ్చింది కదా భూమి మీదకి, సరైన ఆయన ఏది చూపించడానికి వచ్చాడంటే ఇదివరకు చూడాలి. మనం ప్రతి బిడ్డ చూడాలి. ఆ చూడని చూసేటట్లుగా మన కళ్ళను తెరుచు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన. అంతేగాని స్టార్ కొట్టుకోవటానికి కాదు, నీ ఇంటికి పెయింట్ వేసుకోవటానికి కాదు, నువ్వు కొత్త బట్టలు వేసుకోవటానికి కాదు, పిల్లలకు కుప్పిగంతులు వేయటానికి కాదు. ఎందుకు వచ్చినాడు? యేసుక్రీస్తు వారు. కేక్ కోసి పెడతావే, కేక్ కోసి పెడతావు, ఇంట్లో వాళ్ళకి రక్షణ ఉందా? దొందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చినాడు. చూడాలి. ఏమి చూడాలంటే 3 చెప్తాను నేను. ఏం చూడాలి, ఎందు నిమిత్తం వచ్చాను. అందులో మొదటిది కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనంలో ఏం చూడటానికి ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. చాలు అమ్మా. దావీదు అడుగుతున్నాడు, అయ్యా వ్యర్థమైన చూడకుండా నా కళ్ళను త్రిప్పయ్యా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇదివరకు భూమి మీద అధికారం ఎవరిది? సాతానుడి. భూమి ఎవరి చేతికి అప్పగించబడినది? తాళాలు ఎవరి చేతికి అప్పగించబడింది అంటే సాతానుడిది. హవ్వాదాన్ని మోసం చేసి వాడు దక్కించుకున్నాడు కనుక చూపు ఏమైపోయింది? భూలోక రాజ్యంలో వెళ్ళిపోయినదే. అందుకనే వ్యర్థమైన చూస్తున్నారు నరుడు. అందుకనే భక్తులు అంటా ఉన్నాడు, ఈ వ్యర్థమైన నేను చూడకుండా ఉన్నట్లు నా కళ్ళను త్రిప్పయ్యా అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక గుడ్డోని తెచ్చాడు. ఆ గుడ్డోని తెచ్చి ఇతడు చూసినట్లు కృప చూపు అని అడిగితే ఆయన ఆడి కళ్ళ మీద బురద రాసి
అతని కళ్ళను ముట్టి నీకేమన్నా కనిపిస్తుందా చూడు అంటాడు. ఏం కనిపిస్తుంది అంట వాడికి? 8:24 మార్కు. త్వరగా మార్కు 8:24. అక్కడ ఆయన వాడు కన్నులెత్తి మనుషులు ఎట్లా కనపడుతున్నారు? మనుషులు చెట్లా కనపడటం ఏంటి? మనిషిగా కనపడాలి కదా. కళ్ళు లేవు. కళ్ళు ఎలాగైపోయినా తెలుసా? మనిషి ఇంకొక విధంగా కనపడుతున్నాడు, మనిషి చెట్టులా కనపడుతున్నాడు, మనిషి వేరే విధంగా కనపడుతున్నాడు. ఆ వ్యక్తి చెబుతున్నాడు మనుషులా కనపడట్లా, చెట్లా గుండి కనపడుతున్నారు. ఏమిటయా దీనికి అర్థం? చెట్టు దేనికి సూచన? చెట్టులో ఉన్నది ఏమున్నది? చెట్టు అంటే అమ్మా బాగా గమనించండి, చెట్టు దేనికి సూచనగా ఉన్నది అంటే ఫలాలు ఇస్తుంది. చెట్టు దేనికి సూచనగా ఉన్నదే మనకి అమ్మా నానా విధమైన ఉపయోగాలు ఉన్న చెట్ల వల్ల. ఈడేం చూస్తున్నాడో మనుషులు చూడట్లా, వాళ్ళ చెట్లా కనపడతా ఉన్నారంట. ఒక చెట్టు నరుడి నోటికి తీపినిస్తుంది, ఒక చెట్టు నీడనిస్తుంది, ఒక చెట్టు గాలినిస్తుంది. అంటే ఆ మనుషుల్ని ఎలా చూస్తున్నాడు అంటే ఆ పొరుగుళ్ళ రుచిని చూస్తా ఉన్నాడు అనమాట. ఈ రోజుల్లో నరుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే పొరుగుళ్ళ డబ్బుని రుచి చూడాలని, పొరుగుళ్ళ ఆస్తిని రుచి చూడాలని. చెట్టు ఏ విధంగా ఒక నరుడికి ఉపయోగపడుద్దో నరుడిని నరులాగా చూడట్లా, మనిషిని మనిషిలాగా చూడట్లా. ఎలా చూస్తున్నాడు అంటే కాయ కోసుకొని తింటమే రుచి, చెట్టుకి ఫలాన్ని కోసుకొని తింటమే ఆ టైపులో చూస్తున్నాడు. అవసరాలకి తినాలి, రుచి చూడాలి అమ్మా. అందుకనే మొదట నరుడు ఏం చేస్తున్నాడంటే పొరుగుల డబ్బుని రుచి చూడటానికి ఎక్కువ ఆసూపుతోనే కలిగి ఉంటాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అవసరానికి వాళ్ళ డబ్బు వాడుకోవాలి, అబద్ధాలు చెప్పన్నా వాడుకోవాలి, మోసాలు చెప్పైనా వాడుకోవాలి, వడ్డీలు తిప్పన్నా వాడుకోవాలి. ఇదిగో అనేక విధాలుగా వ్యర్థమైన వ్యాపారం చేసైనా వాళ్ళ డబ్బుని రుచి చూసే తట్లు పెట్టుకున్నాడు. సూపర్ అయిపోయింది నరులదే. చాలా మంది చేస్తుంది అదే ఇప్పుడు. అమ్మా డబ్బు కొరకు ఏం చేస్తా ఉన్నారో తనా లేదు, మనా లేదు, ఏమీ లేదు. నరుణ్ణి పొడుస్తా ఉన్నాడు, లంచాలు తీసుకుంటా ఉన్నాడు. జాలి దయ లేనటువంటి క్రూర మృగములుగా నరుడు చూపు మారిపోయింది. నరుడు ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పాడైపోయినాడు. ఎలా చూస్తున్నావు నువ్వు? దేన్ని చూస్తున్నావు నువ్వు? కన్ను ఎలా ఉన్నది? నలుగురు మధ్య రాయబారాలు చెబితే ఏదో ఒకటి వస్తుంది. ఒక రాజకీయ నాయకుడి పక్కన తిరిగి అనేకులను మోసం చేస్తే ఏదో ఒకటి వస్తుంది. ఇలాంటి నరుడు ఏమైపోయాడంటే డబ్బు పిచ్చి, ధన పిచ్చి కలిగినాడు అయిపోయాడు. కంటి చూపు ఎలా ఉన్నదో తెలుసా? అయ్యో పేదోళ్ళని అని లేదు, అయ్యో ఇదిగో రోగిష్ఠులని లేదు. ఎవరినైనా మోసాలు చేయాలి. పాలలో నీళ్ళన్న కలపాలి, బియ్యంలో వేరే బియ్యం అన్న కలపాలి, ఏదో ఒకటి చేసి డబ్బు నా ఇంట్లో మొలగాల, మా అబ్బాయి పేరున మొలగాల, మా అమ్మాయి పేరున మొలగాల, మా ఇంట్లో మొలగాల, బ్యాంకులో మొలగాల. తిన్న తరగనంత ఆస్తి నాకు కావాలి. ఏ సూప్ అండి ఇది? ఏ సూప్ ఇది? ఎదుటి వ్యక్తి ధనాన్ని రుచి చూసే చూపు. కష్టార్జితాన్ని తిని నువ్వు బ్రతకాలి అంటే నరుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో? డబ్బు ఏదైనా చేస్తా. అరే నలుగురు పాడైపోతారే ఆల్కహాల్ అమ్మితే, నలుగురు చెడిపోతారే సారా అమ్మితే. ఏముండదో? డబ్బు. నువ్వు పేదోడు సొమ్ము అన్యాయంగా లాగుతున్నవే, సింపుల్గా 100కి 10 చొప్పున గుంజుతూ ఎడబెట్టుకుంటున్నావు అవన్నీ, ఎడదాచి పెడుతున్నావు అవన్నీ. ఎవరిచ్చారు నీకు? పొరుగుని ఎలాగన్నా చూస్తున్నావు నువ్వు. నీ కన్ను ఏమైపోయిందంటే ఆ ఇల్లు పాడైపోయినా పర్వాలేదు, వస్తువులు పోయినా పర్వాలేదు, బజార్లు పడ్డా పర్వాలేదు, ఇదిగో అన్ని పోయి మోడుబారి ముద్దైనా పర్వాలేదు, ఇంటికి ఇల్లు, పొలాలు ఏదైనా కలుపుకోవాలి, నేను మాత్రం ఆస్తిని సంపాదించుకోవాలి. ఆ టైపులో ఉన్నది ఆడి కన్ను. ఈ రోజుల్లో కూడా అంతే, డబ్బు. అందుకేగా ఆదివారం మందిరం లేదు, దేవుని వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఎలా? లేయిస్తే ఇదిగో పని, లేయిస్తే జాబు, ఎటు పడితే అటు వెళుతూ 2 చేతుల్లో సంపాదించాలి. సాయంత్రం అయ్యేసరికి నీలిమ రెస్టారెంట్లోకి పోవాలి. అదేగా చేసేది. దేవుణ్ణి పక్కన పెట్టి నరుడు సంపాదిస్తుంది అదే. చూపలా చేశాడు సాతాను గాడు. ఆదివారం పోయి మందిరానికి పోతే నీకేమొస్తుంది? నీ పిల్లలకి ఏమొస్తుంది? ఆ రోజు కూడా నువ్వు పనికి పోరాదు.
ఆ రోజు కూడా సంపాదించుకోరాదు. బాగా ఏ విధంగానైనా సరే నువ్వు సంపాదించుకో, అందుకు నీ నోటిని ఒక ఆయుధంగా వాడు, పొరుగొడేటప్పుడు చూడు. అందుకే లేఖనం అంటది, దొంగిలించిన నీళ్లు తీపి, సాటుకు తిన్న భోజనం. అదే కంటి చూపు చేసింది మనకి. కంటి చూపు అదే చేసింది. జాలి దయ లేని వాడిగా ఒక క్రూరమైన చూపుతో నరుడు ఉన్నాడంట. రెండవదిగా నరుడు ఎలా ఉన్నాడో, ఆ చెట్టు నీడనేస్తుంది, రుచినేస్తుంది, నీడనేస్తుంది. రుచి ఏమో నరుడు మనుషుల యొక్క డబ్బును రుచి చూడటానికి ఇష్టపడుతున్నాము, ఆ చూపు అయిపోయింది. చెట్టు నీడనేస్తుంది. రెండవదిగా అంటే పొరుగు వాళ్ళ మానమును చూచుటకు, పొరుగు వాళ్ళ అక్రమ సంబంధాలు, ఆ నీడకి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుల్లో వాట్సాప్లు పెరిగిపోయినాయి, ఫేస్బుక్లు పెరిగిపోయినాయి, వ్యర్థమైన దృశ్యాలు పెరిగిపోయినాయి, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తా ఉన్నాడు. వివాహం అయింది ఎవరితో? నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి నీడలోకి వెళ్తున్నావు? ఎవరి నీడని ఆశ్రయిస్తున్నావు? నీ శరీరం మీద ఎవరికి అధికారం ఇచ్చావు? ఏమనుకున్నావు? కంటి చూపు ఏమైపోయింది? కంటి చూపు చెడిపోయింది, ఎటుబడితో అయిపోయింది. ఉండాల్సిన నీడ ఆడ, వెళ్ళకూడదు నీడ అక్కడ. తెలియట్లేదు నరుడికి. అనుభవించాలే, అనుభవిస్తూ నేను వెళ్ళాలి. ఇదే నా కన్నుకు కనపడతా ఉన్నది. ఎవరసలు ఈ కాలంలో ఇల్లు ఏమైపోయినా పర్లా, తల్లిదండ్రులు ఏమైపోయినా పర్లా, ఎటు చూపు పక్కడు చూపు, ఎటు చూపు పక్కమే చూపు. పెద్దలు ఏమైపోతున్నారో ఏమిటి ఘోరం అన్యాయం పెరిగిపోతా ఉన్నది. ఎవరు ఎక్కడ ఉండాలో తెలియని విధంగా నరుడు సూప్ అంట. మొదట వ్యర్థమైన చూడటానికి బాగా మరిగినడంట నరుడు. సాయంత్రం అయ్యేసరికి డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చి ఆ జబర్దస్తులు చూసుకొని కూర్చుంటున్నారు. నీకు అర్థం కావట్లేదా? నీ కన్నుని గ్రహించట్లేదా? ఆ మాటలు ఎలాంటి పోకిరి మాటలని నీకు అర్థం కావట్లేదా? నీ పిల్లలకు చూపిస్తావు, నువ్వు చూస్తావు, ఏమి నేర్చుకుంటారు, ఏ ఆలోచనలు వస్తాయి వాళ్ళకే? కన్ను నుండి మీరు గ్రహించదా? చూడు లేఖనేమంటుందో చూడు. యెషయా గ్రంథం 42:20. యెషయా గ్రంథం 42:20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపు ఎక్కడుందండి? గ్రహింపు ఎక్కడుంది? ఆ మోహంలో పడిపోయాడు, ఆ డబ్బులో పడిపోయాడు, ఆ చెడు వ్యసనంలో పడిపోయాడు. శరీరం బాగా బంధించబడ్డది. ప్రార్థన చేయమంటే నడిపి రాదు, వాక్యం చదవమంటే కూర్చోడు, మందిరంలో కూర్చోడు. ఎక్కడ కూర్చుంటాడో? పొరుగుల దగ్గర కూర్చుంటాడు. కన్నాలు అయిపోయింది, చెడిపోయింది. జ్ఞానం కలిగిన వాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. ఒక వ్యక్తి తాగి కింద పడిపోయాడే, ఆ వ్యక్తి గాయపరచబడ్డాడే, ఆ వ్యక్తి నవ్వులు పాలైపోతున్నాడే, ఆ వ్యక్తిలో కుటుంబంలో ఉన్న సామాను మొత్తం పోతా ఉన్నదే. ఇది తెలుసు కూడా జ్ఞానం తెచ్చుకోవట్లా. నా బతుకు కూడా తాగితే ఇంతే అని నెక్స్ట్ బ్యాచ్ తయారవుతుంది గాంధీనగర్లో. పోయిన తరం అయిపోయింది, ఈ తరం నెక్స్ట్ తరం కూడా అయిపోయింది. వాళ్ళకు కూడా అంటించారు. చూపు ఏమైపోయిందంటే అలా అయిపోయారే. నేను కూడా అలా చేస్తే నా బతుకు కూడా ఇదేగా. నువ్వు అనేక సంగతులు చూస్తున్నావు, నీ బిడ్డలకు చెప్పవు. అనేక సంగతులు గ్రహించేటట్లుగా కన్ను లేదు. ఎలా అయిపోయింది? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి చూసింది అనుభవించాలి, చూసింది కావాలి, అది నేను తినాలి, దాన్ని అనుభవించాలి, అక్కడే ఉండాలి. ఎవరు ఏమైపోయినా పర్లేదు, మా అమ్మ ఏమైపోయినా పర్లా, మా నాన్న ఏమైపోయినా పర్లా, ఏదైపోయినా పర్లా, నేను అనుభవించేది, నేను చేసేదే. సర్పం నీడలో కప్పకి ఎంత క్షేమం ఉంటుందంటే, సర్పం నీడలో కప్పకి ఎంతకాలం క్షేమం? పొరుగు వాళ్ళ దగ్గర, పొరుగు వాళ్ళ ఆశ్రయంలో, పొరుగు వాళ్ళ కవిగిట నీకెంత క్షేమం, ఎంతకాలం ఉంటుంది? కాటేస్తుంది ఒకరోజు. ఇప్పుడు బాగానే ఉంటుంది. పొరుగు వాళ్ళని ప్రేమించటం, పొరుగు వాళ్ళకి శరీరాన్ని అప్పగించటం, తలంపులు పాడు చేసుకోవటం. ఏంటైంది ఇదంతా? ఏమైపోతుంది ఈ ప్రపంచం అంటే, సాతానుడు ఈ లోకంలో ఉన్న మహిమను చూపించటం ఎక్కువగా అలవాటు చేశాడు. మరి యేసు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? పండగ పూట అయినా మందిరానికి పో, పండగ పూటే వస్తావు, నిష్ఠ రావుగా. పండగ పూటే వస్తావు. ఎప్పుడు వస్తావు? ఏమైపోతున్నారు ఈ పిల్లలు? ఎవరైనా తమ నడత శుద్ధిపరచుకోవాలి అంటే నువ్వు ఏదో వాక్యానికి దూరంగా ఎక్కడో ఉండి చదివిస్తే వాళ్ళు శుద్ధులు గారు, వాళ్ళు పవిత్రులు గారు. ర్యాంకు కొట్టిన పాపాత్ముడే, ఒక వండర్ఫుల్ జాబ్ కొట్టినా, ఇదిగో ఈ స్టేట్ లో ఫస్ట్ వచ్చిన పాపాత్ముడే. చూపు ఏమైపోయింది? చెడిపోయింది.
చెడిపోయింది. యేసయ్య అంటాడు, అరా చూడరా, నీకు మనుషులా కనపడట్లా. అందుకే మనుషులు ఏ చూపు చూస్తున్నావంటే, వాళ్ళు సస్తే బాగుండు, వాళ్ళు పాడైపోతే బాగుండు, వాళ్ళ నాశనం అయితే బాగుండు. శపించటం. మనిషిలా కనపడట్లే. ఎట్ట కనపడుతున్నాడంటే, చూపు చెడగొట్టాడు కాబట్టి బాగు చేసే లక్షణాలు లేవంట. అందుకని దేవుడు అంటాడు, చూడు నీ కంటికి ఏం కనపడుతున్నాయి? పొరుగు వాళ్ళ ధనాన్ని ఆశిస్తావు, పొరుగు వాళ్ళ మానాన్ని ఆశిస్తావు, శరీర కోరికలతో ఇచ్చలతో నువ్వు తిరుగుతూ ఉన్నావు కాబట్టి నీ చూపు అలా ఉన్నదే. ఎప్పుడు కూడా దేనికి అలవాటు పడతారంటే, మందిరానికి వస్తావు, పాట పాడతావు, అన్ని చేస్తావు, ఇంటికి పోయి సమయం రాగానే తాగే వ్యక్తి కనుక తాగకపోతే శరీరం టెన్షన్ ఉంటుంది చూడు. ఆ టీవీ ఆన్ చేయకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ఆ టీవీలో వ్యర్థమైన చూడకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ఆ అందం చూడకపోతే, ఇదిగో ఆ మాటలు చూడకపోతే, ఆ దృశ్యాలు చూడకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. అందుకనే పిల్లలు కూడా ఏమైపోయారు అంటే, అమ్మా అందం పిచ్చి పెరిగిపోయింది, వస్త్రాలు పిచ్చి పెరిగిపోయింది, సూప్ అట్ట అయిపోయింది. సాతాను గట్ట అట్ట చేసి వీడు అవసరాలు తీర్చే చెట్టుని ఎలా చూస్తున్నాడు? మనిషిలాగా చూడట్లా, అవసరాలు తీర్చే చెట్టులాగా చూస్తున్నాడు వీడు. నరుడు సూప్ అట్లా అయిపోయింది. పేరుకు మాత్రమే అన్న, పేరుకు మాత్రమే చెల్లి, ఆలోచనలు వేరు. సూప్ అట్లా అయిపోయింది. మరి చెల్లు తీసుకుని ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. అంత ఘోరం అయిపోయింది. నువ్వు ఇలా వస్త్రాలు వేసుకుంటే నిన్ను చూసి నలుగురు పాడైపోతారమ్మా అని తల్లి చెప్పదు, తండ్రి చెప్పడం. ఏమేం సున్నీళ్ళు లేవు, టైట్ వస్త్రం వేసుకొని తిరుగుతా ఉంటుంది. చూపు ఏమైపోయింది? చెడిపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందమ్మా? చూపు ఏమైపోయింది? చెడిపోయింది. నరుడు చూపు చెడిపోయింది. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు అనేక సంగతులు చూస్తున్నావు కానీ గ్రహించుటలేదు. చూపు అలాగ అయిపోయింది కాబట్టి నా బిడ్డలో ఇక నుంచి అయ్యి కాదు చూడాల్సిందే, వ్యర్థమైన కాదు చూడాల్సిందే. ఆ వ్యర్థమైన చూపు పోవాలి, అది ఎంతతో సమాధి చేయబడాలి, అది మంచి చూడాలి అన్న ఉద్దేశంతో మనిషి కుమారుడు ఈ భూమి మీదకి ప్రత్యక్షమైనాడు. మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడమ్మా? యేసయ్య బాలేసు ఉయ్యాలేసు ఊపు, మరి బాలేసుగా, మరి యేసయ్యకు ఊపేవాళ్ళు లేరుగా. మరి అమ్మా యేసయ్య బొమ్మ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆయన ఎందుకు వచ్చాడు మనకి తెలియాలి కదా. ఎందుకు వచ్చాడు యేసు? ఎందుకు వచ్చాడో తేటగా చూడటం నేర్చుకో. తేటగా ఆ తర్వాత ఆ వ్యక్తికి అవన్నీ దేవుడు చూపించి, ఇదిగో నీ చూపెట్ట చెడిపోయింది కాబట్టి మరలా ఆ కళ్ళను అలా ముట్టి ఇప్పుడు చూడు అన్నాడు. ఎవరు కనపడ్డారు? 8:24. 25 చదువు. ఎప్పుడు చూశాడో? మనిషిని మనిషిగా ఎప్పుడు చూశాడో? మరలా చూడు. అప్పుడు కనపడ అంటే అప్పుడు చెల్లి భావం, అప్పుడు ఒక తండ్రి భావం, అప్పుడు మనిషిగా వచ్చే చూపు వచ్చిందంట. అది దేవుడి సన్నిధికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే నీకు ఇచ్చే చూపు అలాంటిదే. ఆ చూపు ప్రతి వ్యక్తికి కావాలన్న ఉద్దేశంతో ఈ లోక మహిమను చూడకుండా మనిషిని మనిషిగా, ఇదిగో ఆ మందిరానికి రావట్లేదు, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు చెడిపోతున్నారే, వాళ్ళు దేవుడి సన్నిధికి రావాలన్న చూపు కలగా చేస్తాడు. ఆ చూపునిస్తాడు. ఆ జాలిన దయని, ఆ ప్రేమను అప్పుడు కలగజేస్తారు. అదే చూపు కావటం కోసం ఈ భూమి మీదకి వచ్చారు. లేకపోతే ఒక్కొక్కరు భక్షించుకునేటట్లుగా ఉన్నారంట ఈ భూమి మీద. మా చూడు అని తర్వాత చెప్పినప్పుడు నాకు మనుషులుగా కనపడుతున్నారయ్యా. అది వరకు రక్షించబడిన వాళ్ళందరూ చూపు అలానే ఉండేది. రక్షించబడిన తర్వాత ఎంత పాపి గురించైనా ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తాడంటే, కనికరించయ్యా, తెలియదయ్యా, క్షమించయ్యా. ఎందుకు ఈ భావన కలిగిందంటే ఆ చూపు లేదు, అది కొట్టివేశాడు, వ్యర్థమైన దాని మీద దృష్టి లేదు, అది తీసివేశాడు గనక ఇప్పుడు ఒక వ్యక్తి బాగుపడాలనే చూపు చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి దేవుడు వ్యర్థమైన చూడకుండా మంచిగా చూసి తేటగా చూసే చూపునిచ్చునుగాక. ఆమేన్. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం.
రెండవదిగా ఏం చూడాలా? రెండవ రాజుల గ్రంథం 6:17 యెహోవా వీడు చూచినట్లు చేయగా యెహోవా పని వాళ్ళ కళ్ళను ఏం చేశాడు? తెరవజేసెను. అప్పటిదాకా మూసుకుపోయినాయి అంట. తెరవ చేసిన తర్వాత ఏమైందంట? ఎలీషా చుట్టూ పర్వతము ఎలీషా చుట్టూ ఏముందంట? అగ్ని గుర్రముల రథముల చేత ఆవరించబడ్డదంట. నేను అడుగుతున్నా, దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డ రెండవ సూపు ఏం చూడాలో తెలుసా అమ్మా? అది వరకు ఏ సూపు చూసినావు అనుకున్నావు? దేవుని బిడ్డలనే పేరుకు చెప్పుకోకూడదు. నెలపొడుపును వస్తూ భయపడతావు, వాస్తుకు భయపడతావు, తుమ్మితే భయపడతావు. ప్రతి దానికి ఆ సూపు బాగుంది నీకో. దెయ్యపు సూపు, ఆ దెయ్యం అంటే భయపడతావు, శోధంటే భయపడతావు. సమస్తమైన వాటికి శోధతో నేర్చుకున్నావు. కానీ నీ చుట్టూ దేవుని మహిమ, నీ చుట్టూ దేవుని శక్తి నీకు ఉన్నట్లుగా, నీ ఇంట్లో ఉన్నట్లుగా ఎప్పుడైనా అది చూడగలిగావా? మనం ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? దేవుని మహిమను చూసేవాడిగా ఉండాలి, ప్రభావాన్ని చూసేవాడిగా ఉండాలి. దావీదు గొల్లియాతును కాదు చూస్తుంది, దేవుడు చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు గొల్లియాతును చూసాం పారిపోతా ఉన్నారు. దేన్ని చూస్తా ఉన్నావు? నీ చుట్టూ ఏమి ఆవరించి ఉన్నది? ఆవరించబడి ఉంటే, దేవుని మహిమ ఉంటే నువ్వు దేనికి భయపడతావు? దేనికి భయపడవు. ఈరోజు ప్రాణభయం పట్టుకున్నదే. ఇల్లు కట్టిస్తే దిష్టిబొమ్మ పెట్టాల్సిందే, ఎందుకంటే దాన్ని చూసావు. లేకపోతే ఏమైతే ఇంటి మొత్తానికి దిష్టి పట్టుకుంటుంది, గోళ్ళకు కూడా దిష్టి పట్టుకుంటుంది. ఏంటండి ఇది? ఏం చూస్తున్నావు నువ్వు? కళ్ళు దేనికి ఇచ్చావు? నువ్వు దేవుని మందిరానికి వెళ్తుంటే నీ చుట్టూ ఎవరున్నారో నీకు కనపడట్లేదా? పాత చూపు ఎలా ఎందుకుంది? అది పాలి కదా. దేవుని శక్తి మన చుట్టూ ఉందో లేదో, అసలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడో తెలియట్లా. ఎలీషా ప్రార్థన చేస్తుంటే పనోడికి అప్పటిదాకా ఎవరు తోడుగా ఉన్నారో తెలియట. వీని కళ్ళు అన్నాడు. తెరిచిన తర్వాత కనిపిస్తుందంట. ఓహో అమ్మా, అప్పుడంట దేవుని శక్తి వాళ్ళ చుట్టూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నదంట. నీ చుట్టూ దేవుని శక్తి ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఒక దెయ్యం పట్టిద్దానో భయపడవు, ఒక దిష్టి తగిలిద్దానో భయపడవు. నువ్వు వెళుతుంటే మన వైపు ఎదురొస్తా నీ కీడు తగిలిద్దని నువ్వు భయపడవు. అన్నీ చూస్తారు. శవం దగ్గరకు పోతే ఏమైంది? పట్టిద్ది. అదెందుకు చూసావు నువ్వు? శవం దగ్గర పోతే నీకు పట్టుద్దా? చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడుగా దేవుడు. చూడటం అట్లా చూస్తా, ఆ టైపు సూప్ అనమాట. వాక్యం చేయితే చూడో నమ్మో. ఇది ఎవరన్నా చెప్పారనుకో, ఈ గోడ ఇటు పెడితే నీకు కలిసి వస్తుంది. క్రైస్తవులు కూడా ఈ గోడ ఇటు ఉండాలంట. చక్కగా ఇల్లు కడితే ఈ గోడ ఇటు ఉండాలంట, ఈ గోడ ఇటు ఉండాలంట. అప్పుడేం చేస్తుంది? కలిసి వస్తుంది. అంటే అవి చూస్తావు. దేనికి నీ కన్నిచ్చుకున్నావో ఒక్కసారి ఆలోచించు. జనములు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, అనుసరిస్తారు, భయపడతారు. ఈ ప్రకృతిలో ఉన్న దేనికి దేవుని కుమారుడు భయపడడు. అన్నీ మన పాదాల కింద పెట్టాడు ఆయన. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి నీకేమైతే, నీ పిల్లలకి ఏమైతే, నీ కుటుంబానికి ఏమైతే ఏమీ కాదు. ఎప్పుడైతే దేవుణ్ణి చూడకుండా లోకాన్ని చూస్తామో, వ్యర్థమైన చూస్తామో, అవన్నీ ఏం చేస్తాయో తెలుసా? బానిసులుగా చేస్తాయి. మనల్ని బలహీన పరుస్తాయి మనల్ని. అవి కాదు చూడాల్సిందే. దేవుని బిడ్డ దేవుని శక్తి చూడాలి. ఈ కన్నులు కాదు పనిచేయాల్సిందే అమ్మా. ఈ కన్నులు కాదు పనిచేయాల్సిందే. ఎందుకు భయపడుతున్నారు? పదే పదే భయం, పదే పదే భయం. మారతడా మారడా, మారతడా మారడా, మారలే లేదు. చూసే కన్ను లేదు. ఏం చూడాలని లేఖనం సెలవిస్తా ఉన్నది అమ్మా. అదృశ్యమైనవి చూచున్నట్లుగా నా కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేయటం నేర్చుకోవాలమ్మా. యేసు పుట్టాడు అంటే ఇదివరకు అన్నీ చూసావు, ఈ లోకంలో ఉన్నాయి. అందుకనే ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది. ఎవరినైనా సమాధి దగ్గర తీసుకెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్లు పోసుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లో పోవాలి. లేకపోతే ఏమైంది? ఇది ఎందుకు చూసావు నువ్వు? ఇది ఎవరు చెప్పారు నీకు? దేవుని బిడ్డని ఏదైనా బంధించగలదా? దేవుని బిడ్డని ఏదైనా కానీ ఇదిగో బానిసను చేయగలదా?
దేనికి ఈలే దేవుడు అధికారం. సమస్తము వాని పాదముల కింద ఉంచాం, సమస్తమును ఉంచాం, ఒకటి కాదు సమస్తం ఉంచాం. అసలు మనకిచ్చిన శక్తి ఏంటి, మనకిచ్చిన ప్రభావం ఏంటి, మన దేవుడి దృష్టిలో మనం ఎంత గొప్పలో అర్థం కావటం లేదు చాలా మందికి. అందుకనే నువ్వు భక్తి చేస్తున్నావు కానీ, దేవుని వస్తున్నావు కానీ, నీ కుటుంబాన్ని నడిపించుకుంటున్నావు కానీ దేవుని శక్తి ఆవరించబడి ఉందా? దేవుని శక్తితో నీ కుటుంబం ఉందా? ఉంటే ఈ కన్ను అవే చూస్తుంది. ఈ కన్ను వ్యర్థమైన చూడనే చూడదు. ఇప్పుడు కూడా చాలా మంది గుమ్మడికాయ కట్టందా ఒప్పుకోరు. గుమ్మడికాయ కావాలి. విచిత్రం ఏంటో తెలుసా? సోదలు చెప్పించుకుంటున్నారు. సోదే ఏమైపోతుంది? ఎందుకు చూస్తున్నావు అవన్నీ? దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఉండి కళ్ళు మోసకపోయిన వాడిగా ఉండకూడదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రజలు నా శక్తిని చూడట్లేదు కానీ వ్యర్థమైన ఎన్ని చూస్తున్నారు, భయాభ్రాంతులకు గురైపోతున్నారు. కాబట్టి ఇదిగో నేను మీకు తోడుగా ఉన్న వ్యర్థమైన చూడొద్దు, ఆ చూపు మానుకో, ఆ భయపు చూపు మానుకో అని నరుని కన్ను తెరవటానికి దేవుడు భూమి మీదకి వచ్చినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17. చూడు ఏమంటున్నారంటే వాళ్ళు అపోస్తలులు, మేము దృశ్యమైన వాటిని చూడట్లా. దృశ్యమైన వాటిని చూస్తే భయం కలుగుద్ది, పిరికితనం వస్తుంది, చేతగాని వాళ్ళం అయిపోతాం. గొలియాతును చూస్తే దావీదు, అతన్ని చూస్తే వాస్తవానికి భయపడేవాడే, అతన్ని చూడట్లా. యెహోవా పేరిట నేను యుద్ధానికి వచ్చా అంటాడు. ఇంకంతే. యెహోవా దేవుని చూడు, దేవుని వైపు చూడు, ఆయన వైపు చేతులు దాపు, హృదయం ఎత్తుకో. ఎప్పుడైతే ఆ దృష్టి చూస్తావో, ఇది చూడవో, ఆ భయం అనేది పోద్ది. దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి చూడాలా. కొందరు ప్రార్థన చేస్తుంటే ఇదిగో దేవుని మహిమను చూడగలుగుతారు. ఆ కన్నులు వాళ్ళకుంటాయి, ఆ ప్రత్యక్షతలు వాళ్ళకుంటాయి. వాళ్ళకి ఏం కనిపిస్తాయంటే ఈ వ్యర్థమైనవి కనపడవా, ఈ వ్యర్థమైనవి వాళ్ళు చూడరు. అలా ఉండాలంట నరుని యొక్క చూపు. హల్లెలూయా. నరుని చూపు ఎలా ఉండాలి? దేవుని శక్తిని చూసేటట్లుగా ఉండాలి. అది నేర్పు నీ పిల్లలకి, అది నేర్పు. ఇంత లేని పిల్లలకు కూడా సెల్లిచ్చి బాగా అలవాటు చేస్తున్నారు. బాగా చూస్తున్నారు, అయ్యి బాగా చూస్తున్నారు, అలవాటు పడిపోతున్నారు. దేవుని సన్నిధిలో మనం ఏం చూడాలి అంటే ఆయన వెలుగును చూడాలి, ఆయన ప్రత్యక్షతను చూడాలి, ఆజ్ఞని చూడాలి. అప్పుడు ఆ కళ్ళు ఇదిగో ఈ లోకంలో ఉన్న భయాలను చూసే కళ్ళు కాదదే, దేవుని ప్రత్యక్షతను చూసే కళ్ళగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ భూమి మీదకి మనిషి కుమారుడు ఏం చేశాడు? వచ్చినాడు. హల్లెలూయా. అందుకే నీ కళ్ళు ఎలాగ ఉండాలంట చూడు, సామెతల గ్రంథం 4:25. నీ కన్ను వేటిని చూడాలి? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను దేవుని మార్గం, సూటైన మార్గం, తిన్నన మార్గం, చక్కని మార్గం, స్ట్రైట్ మార్గం అంటే ఆడికి పోయి అంతరం వేయించుకున్న తగ్గింది మా అబ్బాయికి. ఈ సూపు ఎవరు చూపించిండ్రు నీకు? ఈ సూపు ఎందుకు వచ్చింది నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ సూపు అయితే బాగా చూస్తావు, ఇంకా దేవుని మహిమను చూసే సూపు రాలేదా? అదేమన్నట్టు గుడతలో పోతావు, గుండు కొట్టేస్తావు, సాగర పోతావు, గుండు కొట్టేస్తావు. ఎందుకు సావరాలు చేసుకుంటాడు దేవుడు ఏమన్నా? ఆడికి పోయి ఇసుక మీద నడుస్తావు. ఏమైపోయింది ఈ రోజుల్లో అంటే సూపు. అది జనముల ఆచారం, జనముల ఆచారముల వ్యర్థం, నేను వాటిని త్రోసిపుచ్చుచున్నా. ఇర్మియా గ్రంథం 13. జనముల ఆచారములు వేస్ట్, జనముల ఆచారాలు కాదా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఎలీషాలాగా దేవుడు ఏం చేస్తాడంటే మహిమను చూడాలి నా బిడ్డలో, నా ప్రత్యక్షతను చూడాలి నా బిడ్డలో. ఆదాం దగ్గర కోల్పోయినది ఆ మహిమను మరలా తిరిగి తీసుకురావడానికి దేవుడు మన కళ్ళను తెరవటానికి వచ్చింది భూమి మీదకి. జనముల ఆచారములు. తర్వాత జనముల ఆచారాలు మనం ఆచరించకూడదమ్మా. క్రైస్తవుడు
జనాల ఫాలో కాకూడదు. ప్రత్యేకమైన వాడు క్రైస్తవుడు, లోకంతో కలిసేవాడు కాదు, జనాలతో కలిసేవాడు కాదు. ఆ దృష్టి కావాలి మనకి. మనం దేవుని బిడ్డలో, ప్రతి కుటుంబం మీద దేవుని మహిమ ఉండాలి, ప్రతి బిడ్డ మీద దేవుని మహిమ ఉండాలి. ఈ తరంలో దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, ఈ తరంలో ఇంకా సజీవులుగా ఎందుకు ఉంచినాడంటే, నా బిడ్డలో ఎవరో చూడలేని మహిమను చూడాలి, వాళ్ళ కళ్ళలా ఉండాలి అన్న ఉద్దేశముతో తెరవటానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. అందుకనే ప్రతి బిడ్డ కూడా మందిరానికి వెళ్ళి దేవుని మహిమను చూసేటట్లు, ప్రార్థన చేస్తున్న దేవుని మహిమను చూసేటట్లు, నా చుట్టూ ఎక్కడ ఉన్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడే అనే చూపు చూసేటట్లు నరుడు ఉండాలే తప్ప ఇక వ్యర్థమైన దేనిని చూడకూడదు, వ్యర్థమైన దేన్ని అనుసరించకూడదు. ఆ మహిమ కలిగిన చూపు దేవుడు మనకి ఇయటానికి వచ్చినాడు. ఇది తర్వాత మూడవదిగా ఏ చూపు అంట? కీర్తనల గ్రంథం 119:18. కీర్తనల గ్రంథం 119:18. మూడవదిగా నేను నీ ధర్మశాస్త్రమునందు చూసావా ఏమంటున్నాడా? నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యాన్ని చూడాలా అంటే, నీ వాక్యంలో అందరూ చూసే చూపు కాదు, ఆశ్చర్యం కనపడాలా నాలో. ఏమిటి ఆశ్చర్యం అమ్మా? ఇక్కడ కనుక ఎవరైనా ఎగ్జిబిషన్ పెడితే అది ఆశ్చర్యం, సర్కల్స్ పెడితే ఆశ్చర్యం, క్రిస్మస్ అని డాన్స్ ప్రోగ్రాం పెడితే ఆశ్చర్యం. ఇక చూడు, మొబైల్ చూసి స్టెప్ పెట్టేస్తున్నాడు, మా పిల్లలు చూడు ఎట్లా ఎగురుతున్నారు. ఆశ్చర్యం కాదు అది చూసేది, అది ఆశ్చర్యం. ఏం చూస్తున్నావు నువ్వు ఈ రోజుల్లో? నీ ధర్మశాస్త్రం, నీ వాక్యములో నాకు ఆశ్చర్యం కనపడాలి అంటున్నాడు ఆయన. అంటున్నాడు ఆశ్చర్యం కనపడాలి. చూసావా ఎప్పుడన్నా? ఇంతకు వాక్యంలో ఏముంది? వాక్యంలో ఏముంది? ఉంటే పిల్లలు ఇప్పటికి కనీసం 4-5 సార్లైనా బైబిల్ చదివించేవాళ్ళమే. నువ్వు ఎన్ని చదువుతున్నావు? ఎంఏ రైట్, మంచిది. 2 సార్లు బైబిల్ చదివినా? ఆశ్చర్యం చూస్తేనేగా, ఆశ్చర్యం చూస్తేనేగా. మొదటగా ఏం ఆశ్చర్యం ఉన్నదంటే, అసలు వాక్యంలో ఏం ఆశ్చర్యం ఉన్నది చూడండి అమ్మా. 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని ఏం దొరికిందంట? ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఈయన జ్ఞాపకం చేసుకున్నాడో, అమ్మా ధ్యానం చేస్తున్నాడో, ఏం దొరికిందంట? క్రొవ్వు మెదడు. అమ్మా శుక్రవారం అయినా ఆదివారం అయినా ఇళ్లలో ఏలాడుతూనే ఉంటుంది, ఇళ్లలో ఉంటాయి. ఏంటంటే కొవ్వు గొడవడన్నా తీసుకుంటా అక్కడికి పోయి. ఏనేం చూస్తున్నాం మనమేమో ఆ చూపు చూసాము, ఏదో వాక్యంలో క్రొవ్వు ఉంది, వాక్యంలో క్రొవ్వు ఉంది. అంటే క్రొవ్వు దేనికి సూచన? బలానికి సూచన, శక్తికి సూచన. అది నువ్వు చూడగలిగితే, నీ పిల్లలకి అది చూసేటట్లు చేస్తే వాడు వాక్యాన్ని వదిలిపెట్టరు, వాడు వాక్యంతో సమాసం చేస్తారు, వాక్యాన్ని చదువుతారు, వాక్య ప్రకారం నడుస్తారు. ఎక్కడైనా ఆ క్రొవ్వు మీద భుజిస్తారు అన్నమాట. ఇక అది చదవంది అస్సలు వాళ్ళ మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు, అది అలవాటు చేయట్లేదు. నేను అలవాటు చేసుకున్నాడు. అబ్బా ఈ వాక్యము చదువుతుంటే లేదా ధ్యానం చేస్తుంటే నాకు శక్తి బలము వస్తుంది. మాంసం తింటే నేర్చుకుంటే ఎట్లా? ఒట్టి మాంసం శరీరానికే బలం. దేవుని వాక్యం అనే కొవ్వు మన ఆత్మీయ జీవితానికి బలాన్ని ఇస్తుంది. చూడగలిగావా ఇవి? వాక్యం ఏముంది? వాక్యం అయ్యగారు వాక్యం చదువుతుంటే సూపులు లేవు, అటు ఇటు ఏంది మాట్లాడుకోవటం. మందిరానికి ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చింది? 4 మాటలు నువ్వు వింటున్నావా? ఆ మాటల్లో నీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కనిపించిందా? ఒకటి చూడగలిగావా? నీ పిల్లలకి చెప్పగలిగావా? బైబిల్ చదువుతావు, ఏం చేస్తున్నావు? బయటికి ఏం వస్తా ఉన్నాయి? ఏం ప్రకటన చేస్తా ఉన్నావు? 66 గ్రంథాల పేర్లు తెలుసా? ఎన్నిసార్లు బైబిల్ చదివినారు అంటే చాలా అరుదుండే. అందుకనే వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు కనిపించకపోవటం చేత, బలం అనేది కనిపించకపోవటం చేత కళ్ళు మూసుకుపోయాయి కనుక దేవుడు ఏమన్నాడంటే, ఇక నుంచి నువ్వు ఆశ్చర్యమైన సంగతులు చూడాలి అనే నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడంట. హల్లెలూయా. వాక్యంలో మొదట ఏముంది అమ్మా? క్రొవ్వు. వాక్యంలో మొదట ఏముంది?
క్రొవ్వుతో పోల్చబడ్డది, బలానికి సూచన అది. నీ రోగం నుంచి నీకు శక్తినిస్తుంది, నీ మానసిక వ్యాధి నుంచి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీ బంధకాలు తెంపుతే శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది. అందుకే ప్రతిరోజు నీ పిల్లలకు అలవాటు చేయి, నువ్వు అలవాటు చేసుకో. ఎంత బలం, ఎంత బలం. రెండవదిగా వాక్యంలో ఏం చూస్తున్నాడంటే ఆయన, కీర్తన గ్రంథం 119, 130 ఏముంది? వాక్యములో ఆశ్చర్యం ఏముంది? నీ వాక్యము వెల్లడి ఎగుడుతోడనే. వాక్యంలో ఏముంది? రెండవదిగా వెలుగుంది వాక్యంలో. చూడటానికి 66 గ్రంథాలే, ఏముంది? బైబిలేగా, ఏముంది? ఏం లేదు. ఆ వాక్యములో ఆ భక్తుడికి ఏం కనిపిస్తా ఉన్నదంటే వెలుగు కనపడుతుందంట ఆ వాక్యంలో. అక్షరాలు కాదవి, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు చదవగలిగితే ఆ వాక్యం అదృశ్యమైన అనగా వెలుగు లాంటి మాటల్లో మనం చూసేటట్లు చేస్తుంది, కళ్ళు తెరుస్తుంది. ఈ భూమి మీదకి వచ్చింది అందుకే వాక్యంలో వెలుగుంది. వెలుగు యొక్క ప్రత్యేకత ఏంటి? చీకటిని తరిమే లక్షణం వెలుగుందే. వాళ్ళు రాత్రికాల సమయంలో పశువులను కాసుకుంటా ఉంటే వెలుగు వారి చుట్టూ ప్రకాశించను. అప్పటి వరకు చీకటే. వెలుగు వచ్చిందంటే నీ ఇంట్లోకే నీ భర్త చెడు వ్యసనం ఉండదు. వెలుగు వచ్చిందంటే నీ కుటుంబంలోకే నీ పిల్లల అవిధేయత ఉండదు. వెలుగు రావాలి, ఆశ్చర్యమైన సంగతులను చూడాలి, చూడాలి, చూడాలి. కన్ను అట్లా ఉండాలి. కన్ను మోసకపోతే ఏం కనపడతాయి? ఏం అర్థం కాదు, ఒక్కడ కూడా కనపడదు మనకి. మోసకపోతే ఏమీ చూడలేము. మనకి ఏమనుకున్నా దేవుని వాక్యం అంటే ప్రాణం పెట్టి ఈ వాక్యాన్ని ఇచ్చినాడు. ఆ వాక్యం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినదే. అంతేగాని యేసుక్రీస్తు వారు పుట్టాడు అని ఊరక పండగ చేసుకొని తిని తాగితే ఏం ఉపయోగం లేదు. ఈ బైబిల్లో క్రొవ్వు ఉంది చూడు, బలం ఉంది అని నేర్పాలి. ఈ బైబిల్లో వెలుగుంది చూడు. మన దేహంలో ఎక్కడ చీకటి సంబంధమైన పాపం ఉన్నా వెలుగు ఉంటే, వెలుగు వస్తే తరుముద్ది. వెలుగు లక్షణం అది అమ్మా. అది కనుక అలవాటు చేసుకుంటే ఈరోజు నరుడు దేహాన్ని పాడు చేస్తున్న పాపాల హృదయంలో ఉండవు. వెలుగు లేదు, చీకటి అయిపోయారు నరుడు. అందుకే నీ బిడ్డలకి మొక్కలోనే పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అమ్మా నా మాటలో చెప్పు. వెలుగుంది దానిలో, ఆశామచ్చగా చెప్పాల. వెలుగుందే అంటే మన వాళ్ళు ఏం చేశారంటే చాలా మంది తెలియక, బిడ్డ పుట్టాడు అంటే పుట్టినరోజుకి 100 మంది నన్ను పిలిచి భోజనాలు పెడతారు. ఆ బిడ్డని దేవుడు ఎట్లా పెంచమన్నాడో మాత్రం పెంచరు. ఇది చాలా బాధాకరమైన విషయం. వెలుగు లేని జీవితాలు ఆస్తుంటే ఏమీ లేకపోతేనేమి, వెలుగు లేని జీవితాలు ఎంత బలంగా ఉంటే ఏమే వ్యర్థం. వెలుగులేని జీవితాలు పాతాళానికి దిగిపోతాయి. అక్కడ ఏడుపు ఉన్నది, అక్కడ చీకటి ఉన్నది. ఆ చీకటిలోకి దిగిపోవాలి. కనుక ప్రతి వ్యక్తి దేవుని వాక్యములు వెలుగుంది అని చూడగలిగితే చీకట్లో ఉండటానికి ఇష్టపడడు, వెలుగులోకి రావటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. వాక్యంలో క్రొవ్వు ఉంది, వెలుగుంది. తర్వాత ఏముంది వాక్యంలో? ఇర్మియా గ్రంథం 23:29. త్వరగా ఇర్మియా గ్రంథం. నా మాట అగ్ని వంటిది కాదా? వాక్యంలో ఏముంది? అగ్ని ఉంది. వాక్యం శుద్ధితో పోల్చబడ్డదే. వాక్యం అగ్ని అంటే అర్థం ఏమిటి? అగ్ని లక్షణం ఏమిటి? మలినాన్ని అంటనేదదే. అగ్నిలోకి ఏదైనా చూడో కాలిపోద్దది. ఆ వాక్యం మనం చూడగలిగితే మనలోనే మంట. అంటే పాపం మనల్ని అంటటానికి భయం పడుతుంది, ఎందుకంటే కాలిపోద్ది కాబట్టి. ఈరోజు నరుడు ఎన్నో వాటిని అంటించుకుంటున్నాడు అంటే అగ్ని లేకపోవటం. అందులో ఆ వాక్యములో ఏమి చూడలేకపోవటానికి కారణం అదే. కళ్ళు తెరవలా, కళ్ళు మూయబడ్డాయి. కనుక దేవుడు వచ్చేవాడంటే ఇంకా అయ్యా నేనేం చూడలేకపోతున్నా, ఆశ్చర్యకరాలు ఏం చూడలేకపోతున్నా, నీ యొక్క వాక్యములో నా కళ్ళు తెరువయ్యా అని నీ బిడ్డల కొరకు, నీ కొరకు ప్రార్థన చేస్తే శక్తి కలిగిన దేవుడు ఆ కళ్ళను తెరిచినప్పుడంట ఇందులో అగ్ని ఉన్నది. ఈ అగ్ని మనల్ని శుద్ధి చేస్తుంది. ఎవరి బంగారం పెట్టుకోవాలన్నా మొదట పుటమ వేయాలి, మస్ట్ పోవాలి, వ్యర్థమైంది పోవాలి. అగ్ని లక్షణం అది. ఆ వాక్యంలో అంత ప్రత్యేకత ఉన్నది. మరి ఏం చూడగలుగుతున్నాం మనం? వాక్యంలో ఏం కనపడుతున్నాయి మనకి?
ఎప్పుడు అమ్మా ఆ మధ్య బైబిల్ అంట వెంట్రుకలు దొరుకుతున్నాయి అంట, వెంట్రుకలు. అందరూ ఏం చేశారు అంటే ఎవరు చెప్పారా కానీ మొత్తానికి బైబిల్లో వెంట్రుకలు దొరుకుతున్నాయి, బైబిల్ ఏంటంటే ఈ చూసుకు ఎంత చెక్ చేశారు. ఇంకా ఏం చెబుతున్నారంటే నాకు కూడా దొరికినాయి వెంట్రుకలు, నాకు కూడా దొరికినాయి వెంట్రుకలు. ఏం చేసుకోవాలి మరి వెంట్రుకల్ని? ఆశ్చర్యకరమైన సంగతులు చూడు అంటే పొద్దున్న లేచి ఇదిగో ప్రభువా ఈరోజు నాతో మాట్లాడని ఈ బొటన వెళ్ళి పెట్టుద్ది అక్కడ. ఏదొస్తే అదే మంచి వాక్యం. ఇంకా ఈ బొటన వెళ్ళి పెట్టుద్ది అక్కడ పొద్దున్న లేచి, ప్రభువా ఈరోజు నాకు మంచి వాక్యం ఇయ్యా, నాతో మాట్లాడయ్యా. అప్పుడే బైబిల్ చదివేది, ఇంకెప్పుడు చదవదు. అప్పుడే నాతో మాట్లాడయ్యా అని ఆ బొటన వెళ్ళి పెట్టింది, తీసా. యోధా తనకు తాను ఉరిపెట్టుకొని చచ్చిపోయిండని వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అమ్మా? అరే సొమ్మ అంటూ బైబిల్ తీస్తే మంచి వాక్యం రావాలి కానీ చచ్చిపోయిందన్న వాక్యం వస్తుంది. కాదులే, ఇది కుదరలేదు కాబట్టి ఇంకొకసారి ప్రభు ఈసారన్న మంచి వాక్యం ఇయ్యా అని బట్టలు వెళ్ళి పెట్టా. తీసేసరికి ఏమొచ్చిందంటే నువ్వు కూడా అలాగనే చేయాలి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? వాక్యంతో చెలగాటాలు. వాక్యం ఏముంది, వాక్యంలో ఏం దాచిపెట్టినాడో చూడలేకపోతున్నాం. మరి ఏం చేస్తుంది? ఇదేంటి రెండోసారి తీస్తే నన్ను కూడా ఇలా చేయమంటుంది ఏంటి? అమ్మో ఇట్లా లాభలేదు, మూడోసారి ముచ్చటంగా చేస్తానని బైబిల్ మూసి మరలా ప్రార్థన చేసి మరలా తీసి మంచిది వస్తుందని చూస్తే నువ్వు చేస్తుంది త్వరగా చేయి అని వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలండి? ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానం చేయాలి, ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలి. నీ కుటుంబం గురించి ఏమి రాశాడు, నీ భర్త గురించి ఏమి రాశాడు, నీ పిల్లల గురించి ఏమి రాశాడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, అందులో ఏం కనపడాలి? మనకి దేవుని శక్తి కనపడాలి. ఏం కనపడాలి? అగ్ని కనపడాలి. ఏం కనపడాలి? వెలుగు కనపడాలి. ఏం కనపడాలి? క్రొవ్వు లాంటి బలం కనపడాలి. దానిలో పట్టు ఉంటుంది. అప్పుడు వదిలిపెట్టను. వాస్తవం చెప్పాలంటే ఆ వాక్యంలో, దేవుని వాక్యంలో అదృశ్యమైన మనకు కనపడలేదు కాబట్టి చదవలేకపోతున్నాం. అది ఒక్కసారి ఆ రుచి తగిలితే ఇన్నున్నాయి వాక్యంలో. బాగా గమనించండి, దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసిన వ్యక్తి ప్రాణానైనా పోగొట్టుకుంటాడే కానీ అది వదులుకోడు. అగ్ని, వెలుగు, దేవుని వాక్యం బలం మరి ఉందా? అది చూడగలుగుతున్నావా? నీవు అలా గనక చేస్తే ఆడిచ్చే ఓటికి 3,000కి నువ్వు పడిపోవు, కాలిపోవు, చీకటిని తెచ్చుకోవు. మళ్ళీ 3,000 కిందకు వచ్చి ఎందుకు వచ్చినావు? మళ్ళీ అటు ఎందుకు పోయినావు? వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పాలి. 3,000తో నీకేం పని? ఏం పని? దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తా. మీరు ఏం తినాలో ఏం కట్టుకోవాలో నేను ఇస్తా. ఇటు ఎందుకు చేయి చాపుతున్నావు? ఎందుకు చేయి చాపుతున్నావు? అది ఆమె తీసుకుంది, వీళ్ళు తీసుకుంది. నేనేమైంది? నిరూపించుకోవాల్సిన సమయం అదే, పరీక్షలో నెగ్గాల్సిన సమయం అదే. ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగిన వ్యక్తి పక్కన ఏదున్నా పడిపోవడం, ఆ టైపులో నిలబడతాడు. ప్రతిమకు నమస్కారం చేస్తావా? అగ్నిలో వేయమంటావా? అమ్మా వాళ్ళ పక్షాన వాళ్ళ బంధువులు కూడా లేరు ఆ రోజుల్లో. వాళ్ళ పక్షాన ఎవరు లేరు ఆ రోజుల్లో. వాళ్ళకి భలే కోపం వచ్చింది దేవుని పక్షాన. ఆ వాక్యంలో ఆ ప్రత్యక్షతను చూడగలిగితే ఇదిగో నువ్వు దేనికి భయపడవో, ప్రాణం పోతున్నా పోనే అంటావో, గొడ్డల చేత నరకబడి రంపముల చేత కోయబడి ఆనాడు భక్తులు ఆ రేంజ్లో చేశారు. మరి ఈనాడు నేను అడిగితే ఇలా ఎంతకాలం భక్తి చేస్తాను, ఎందుకులే వద్దులేపో, ఆయన వద్దు, నాకు ఆయన వద్దు, ఏసై వద్దు. ఇదేనండి ఏసైతో బంధం. వాక్య ప్రత్యక్షత ఏది? చూడు, 4వదిగా సామెతలు 24:13 వాక్యంలో ఏముంది? ఏం చూడాలి? సామెతలు 24:13 నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలది కదా. వాక్యం దేంతో పోల్చబడ్డదే? తేనెతో పోల్చబడ్డది. తేనె మధురానికి సూచన. మనం మాట్లాడేటప్పుడు ఎంతో మంది ఆదరించబడాలి, సంతోషించాలి. తేనె ఎదుటి వ్యక్తి జీవితంలోకి సంతోషం, ఆనందం తీసుకొస్తుంది.
వాక్యం చూడు ఎన్ని విధాలుగా పోల్చబడ్డదో. వాక్యంలో ప్రత్యక్షత మన కళ్ళు తెరవబడితేనే అబ్బా ఈ ఉన్నాయి ఆ వాక్యంలో అని అర్థమైంది. అమ్మా ఈ నువ్వు మనం మాట్లాడినప్పుడు ఎవరికైనా ఈ ఆనందం కలిగిందా, ఈ సంతోషం కలిగిందా? వాక్యంలో అమ్మో తీయని మాటలు ఉన్నాయి, తీపికరమైన మాటలు ఉన్నాయి, సంతోషకరమైన మాటలు ఉన్నాయి, ఇది నేను వదిలిపెట్టకూడదు. చేదుని చేదరించుకుంటారు ఎవరైనా, తీపిని చేదరించుకుంటారు అంటే రుచి తగల్లా, ఇంకా ఆ రుచి ఆ టేస్ట్ ఎరగలా, ఆ తీపి నువ్వు ఎప్పుడూ నీ నోట్లోకి రాలా. అందుకే దేవుడు అంటాడు, ఇక నుంచి నా వాక్యములో పైపైన సంగతులు కాదు, అందులో నువ్వేం చూడాలి, ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. చూస్తే అసలు వాక్యం అంటే ఏదో అర్థమైపోతుంది. అమ్మా వాక్యంలో పట్టింటి అర్థమైపోతుంది. తేనెని చీయన్న వాళ్ళు ఎవరు, తేనెను వద్దనే వాళ్ళు ఎవరు? తేనె తీపికరమైనది. మన నోటికి లోకపరమైన తీపిని చేసుకుంటున్నావు, కానీ మన ఆత్మకు మాత్రము ఆ తీపిని అందించలేకపోతా ఉన్నాం. అందుకే నరుడు నోరు ఏమైపోయిందంటే ఆదరించే మాటలు లేవు. నరుడు నోరు ఏమైపోయింది, శపించే విధంగా అయిపోయింది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇక నుంచి నా ధర్మశాస్త్రములో, నా వాక్యములో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబీకులు అందరూ కూడా ఆ చూపుగా చూడాల్సిందే. అందులో ఏమి నేను పెట్టానో, ఏమి దాగి ఉన్నాయో అవి చూడాలి. అందు నిమిత్తం నేను ఈ భూమి మీదకి వచ్చా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వాక్యంలో ఏముందంట? వాక్యం దేంతో పోల్చబడ్డది? తేనెతో పోల్చబడ్డది. అందుకే పాట కూడా పాడతాం అంటే తేనె కన్నా అప్పుడేగా పాడేది మనం. క్రైస్తవుడు అమ్మా పాటలు పాడతాడు, కానీ అన్ని అబద్ధాలే. ఎలాంటి పాటలు అనుకున్నావు? నీ పని కోసం ప్రాణం ఇస్తా, నీ పని కోసం ప్రాణం ఇస్తా, ఏదైనా చేస్తాను పాడతాడు, ఒట్టిదే. క్రైస్తవుడు చేయడు కానీ పాడతాడు. కానీ వాక్యం పట్టున్న వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఆ తీపి రుచి ఎరిగిన వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు సహవాసం చేస్తానే ఉంటాడు. అబ్రహాము నా స్నేహితుడు, దావీదు నా హృదయానుసారుడు, వాళ్ళ మీద నేను ఉద్దేశించిన ఆ ఉద్దేశాలు, నిర్ణయాలు అంతే నెరవేర్చారు అని దేవుడు మెచ్చుకున్నాడు. నీ పిల్లల్ని మెచ్చుకోవాలా, నీ కుటుంబాన్ని మెచ్చుకోవాలి, నిన్ను మెచ్చుకోవాలా. ఆ తీపి రుచి నీకు తెలుసా? తెలిస్తే ప్రతిరోజు తింటాం ఆ వాక్యాన్ని, ప్రతిరోజు చదువుతాం ఆ వాక్యాన్ని. వెలుగున్నది, అగ్ని ఉన్నది, వాక్యంలో ప్రత్యక్షతలు చూడు. వాళ్ళు చూశారు కాబట్టి వాక్యం దీనితో పోల్చబడ్డది. తర్వాత ఏమంటున్నాడు? వాక్యాన్ని శుద్ధతో పోల్చబడ్డది. చూడు ఏమంటున్నాడు? బండబారిపోయిన హృదయాలు, మొద్దుబారిపోయిన హృదయాలు, అమ్మా అజ్ఞాన హృదయాలు, ఇదిగో మొరటి హృదయాలను సైతం బద్దలు చేసి గొప్ప జ్ఞానముతో నింపగలిగే శుద్ధి లాంటిది అది. మా ఆయన మాటలో మొండోడు, మా పిల్లల మాటలో మొండోడు, అది చెప్పటం కాదు. అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తే వాక్కు నీ ద్వారానే ఆ బండ బద్దలయ్యేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని శక్తి మనకు అర్థం కావాలి అమ్మా, దేవుని ప్రభావం మనకు అర్థం కావాలి. అందుకే 66 గ్రంథాలు అందరూ ఇళ్లలో ఉన్నాయి. అందులో ఏమున్నది, వాక్యంలో ఏమున్నది, ఆ ప్రత్యక్షతలు ఏమున్నాయి, నువ్వు తీయగలవా, నువ్వు చెప్పగలవా, వాటిని వివరించగలవా, ఆ శక్తి అనుభవించగలవా అంటే మనకే తక్కువ చాలా కాలం. మా ఇంట్లో బైబిల్ చదవటానికి నాకు అనుమతి లేదు. దేవుడు నన్ను పిలిచినప్పుడు మా ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు, మనం ఎవరో శ్రీ వైష్ణవులు అనేవాళ్ళు. అలాంటి స్థితిలో బైబిల్ కొనుక్కొని ముళ్ళ చెట్టులో పెట్టి అర్ధరాత్రి చదవాల్సి వచ్చింది నేను. ఈ రోజు చాలా మందికి అనుమతి ఉందే, కానీ చదవరు. ఎందుకో తెలుసా? టేస్ట్ ఎరగటం, టేస్ట్ తెలుసుకోకపోవటమే. కాబట్టి జీవం కలిగిన దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో ఆయన వాక్యంలో ఎన్నో ఉన్నాయి సంగతులు. పైపైన మనం చూస్తున్నాం. సంగతులు లోతుగా చూడటం మనం నేర్చుకోవాలంటే కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడిన వ్యక్తి వాక్యంలో ఈ చూస్తాడు, ఈ ప్రత్యక్షతలు చూస్తాడు. కాబట్టి బండబారిపోయిన మారని కొండలో సైతము ఈ వాక్య శుద్ధి పగలగొట్టినట్టు పగలగొడుతుందంట. అప్పుడు ఏం చేస్తుందంటే బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు. ఇందాక పాటలు పాడిన వాళ్ళు ఫుల్ డ్రింకర్స్. మా వాళ్ళు డ్రింకర్స్ కాదు, నీలిమా రెస్టారెంట్ ఫస్ట్ కస్టమర్లు. పాపం కష్టపడి పని చేస్తే పోయేది మొత్తం వాళ్ళకే. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు కస్టమర్లు. ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు. ఆ శుద్ధ అంటే ఆ మాట మన నోటలోనే ఉంచుతాడు. నువ్వు ప్రకటిస్తుంటే బండ బద్దలైపోయినట్లుగా ఆ హృదయం బద్దలవుద్ది. హల్లెలూయా.
ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డను ఏం చేస్తాడు? ఆయన సన్నిధికి నడిపించుకుంటాడు. అందుకే దేవుని వాక్యం ఆశామాషతో కూడుకున్నది కాదు. దేవుని వాక్యంలో ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన ఘోరమైన సంగతులు దాగి ఉన్నాయి. పైన మనం చూడకూడదు. శుద్ధితో పోల్చినాడు కదా. తర్వాత దేంతో పోల్చినాడు? వాక్యాన్ని అమ్మా దేంతో పోల్చినాడు చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 నేను ముగించబోతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. మీరును క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను వృధైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. వాక్యం దేంతో పోల్చబడ్డది? ఉదక స్నానం. బట్టలు దేంతో ఉతుకుతారమ్మా? బట్టలు దేంతో ఉతుకుతారు? నీళ్లతోనేగా. చూడు, వాక్యం నీళ్లతో పోల్చబడ్డది. అంటే మన హృదయంలో రగులుతున్న వేటినైనా కడిగి పవిత్రపరచగలదు. నీరు శుద్ధికి సూచన. నీరు పాపాన్ని పోగొట్టగలదు. వాక్యం దాంతో పోల్చబడ్డదే. సమరయ స్త్రీకి ఆయనే జీవజలం ఇచ్చాడు ఆ రోజుల్లో. చూసావా? వాక్యంలో ఇన్ని ఉన్నాయి. అందుకనే కళ్ళు తెరు నాకు అర్థం కావట్లేదు, కళ్ళు తెరు అంటున్నాడు. ఆ ప్రార్థన మనం కూడా చేయాలి ఈ రోజుల్లో. అది లేకే ఇదిగో చాలా మంది మందిరానికి పోయి అటు ఆ బైబిల్ ఆ రోజే పట్టుకునేది, ఆ రోజే తీసేది, తర్వాత దాన్ని ముట్టను కూడా ముట్టను. దేవుని వాక్యానికి నువ్వు ఎంతకాలం దూరంగా ఉంటావో వెలుగు లేదు, అగ్ని లేదు, శుద్ధి లేదు, నీరు లేదు, అన్ని లేవు. ఆ ఇల్లు ఎవరికి నిలయం అంటే దెయ్యానికి నిలయం. దెయ్యం వచ్చి ఏలుబడి చేస్తుంది, దెయ్యం వచ్చి పెత్తనం చలాయిస్తుంది, దెయ్యం వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. అప్పుడే ధనలక్ష్మి అని డబ్బులు లోపల పెట్టుకుంటాం. శుక్రవారం ఉప్పు కూడా వేయకూడదు పాస్టర్ గారు. వేస్తే ఏమైతే బీరువాళ్ళు అన్యాయంగా సంపాదించుకునే మొత్తం పోతాయి. దెయ్యం ఏలుబడిలో ఇలాగనే ఉంటాయి ఆలోచనలో. దేవుని వాక్యం దేనితో పోల్చబడ్డది. అందుకనే ఇక్కడ నుంచైనా వాక్యం చదువు. నరుని హృదయంలో మెదులుతున్న ఆలోచనలో చెడు సమస్తము కూడా ఈ వాక్యం అనే నీరు శుద్ధి చేస్తుంది, కడుగుద్ది, పవిత్రపరచుద్ది. ఇదిగో మలినం ఉండదు, దాగుండదు, సమస్తమైన వాటిని క్లీన్ చేయగలదు. ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉంటాడు. మా పొద్దున్నే లేస్తే పూజలు చేసుకుంటా ఉండేవాడిని నేను. ఈ గాంధీనగర్ అంతా బలాదూరు తిరిగినోడిని నేను. నా తల్లిదండ్రులు నడు రోడ్డు మీద పెట్టినోడిని నేను. జనాల మాటలింది. వాక్యం తెలీదు, దేవుని శక్తి తెలీదు. ఆ మైకంలో అజ్ఞానంలో పెరిగిన వాడిని నేను. సత్యం నాకు దేవుడు బయలుపరిచిన తర్వాత వాక్యాన్ని చదవటం ప్రారంభించా. ఆ వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నన్ను పట్టుకున్నప్పుడు సత్యం ఇది ఈరోజు ఇక్కడ ప్రకటించగలుగుతున్నా. ఏ వ్యక్తి కూడా దేవుడు పక్షాన నిలబడి మాట్లాడకుండా ఉండకూడదు. నీకు పిల్లల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడి పక్షాన నిలబడి మాట్లాడగలరా? దేవుడి పక్షాన యుద్ధం చేయగలరా? దేవుడి పక్షాన ఉండగలరా? దెయ్యం పక్షాన యుద్ధం చేస్తున్నారు ఈ రోజుల్లో. దేవుడి మీద పోరాడుతున్నారు ఈ రోజుల్లో. వాక్య ప్రత్యక్షతలు ఉంటే అమ్మా కుప్పిగంతులు వేసే దగ్గరికి నువ్వు పోయి చూడవు. నీ పిల్లలు ఆడున్నారు, ఎటో తిరుగుతున్నారు. నైట్ 11 అయింది, 12 అయింది. దెయ్యం వెలుబడి చేస్తా ఉన్నది, దేవుడి మీద యుద్ధం చేస్తా ఉన్నది. దేవుని పిల్లల్ని దెయ్యం వాడుకుంటుంటే వాక్యంలో ఉన్న అవి చూసి మనం పుష్టి పొందుకోవద్దా? ఎంతకాలం ఈ మలినమైన భక్తి, కొంత లోకం కొంత ఇటు, రెండు విధాలుగా ఉన్నారు. అందుకే వాక్యము శుద్ధి చేయటం లేదు. దేవుడి దగ్గర ఇంకొకటి ఏది ఉండటానికి ఆయన ఇష్టపడడం. ఉంటే దేవుడైనా ఉండాలి, లోకమైనా ఉండాలి. నిలువెచ్చని జీవితం వద్దు, ఆయన తీసి పక్కన పెట్టాలి. అది వరకేమో సినిమా అంటేనేమో సినిమాలకు పోయేవాడు. ఇప్పుడు ఇంట్లోనే తెరగొడ్డంతున్నాయి టీవీలు. మామూలు టీవీలు కాదు అమ్మా, గోడకు సరిపోయినాయి టీవీ. మరి అందరికి ఎవరికి తెచ్చి చూపించాలి ఇవన్నీ? ఎవరికి తెచ్చి చూపించాలి? ఎందుకు నీకు అంత టీవీ? ఏం చూస్తున్నావు దానిలో? సమయం మొత్తం పోతుంది అక్కడ, సమయం మొత్తం నాశనం అవుతుంది అక్కడ. సాతాను ఏలుబడిలో వాడి రాజ్యంలో అదే. సమయం ఉండకూడదు మొత్తం పోయి. నిన్ను ఉతకాలి, బాగు చేయాలి,
ఆ మలినం పోగొట్టాలని దేవుడిచ్చిన సమయం మొత్తం వృధా చేసుకునేసరికి మురికంతే ఉండే. దేవుడు వచ్చే సమయానికి నాకు కూడా పరలోకం అంటే ఆయన ఏమంటారంట, మురికి ఉంది మరి అట్ట వస్తాను, వెళ్ళిపో పాతాళానికి వెళ్ళిపో. వాళ్ళని అనుసరించు ఆ సెలబ్రిటీల్ని, వాళ్ళని అనుసరించు ఆ హీరోల్ని. ఆ టైపులో వస్త్రాలు వేసుకుంటుంటివి, ఆ టైపులో ముక్కు కుట్టించుకుంటుంటివి, ఆ టైపులో వేషాలు వేసుకుంటుంటివి. శుద్ధి అది శుద్ధి లేదు కాబట్టే దేవుడు అంటా ఉన్నాడు, నీకు ఇచ్చింది ఓన్లీ పేపర్ అనుకున్నావా? కాదు, నేనే అది. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు అయి ఉండను. ఆ వాక్యము కళ్ళు తెరవబడిన వ్యక్తే ఎట్లా చూస్తాడు తెలుసా? ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తాడు. క్రీస్తు నిమిత్తం చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు. అంటే పౌలు ఆ వాక్యంలో అంతుంది ఆయనకు ప్రత్యక్షతలో, అంత లోతు చూడగలిగాడు. చూడగలిగిన వ్యక్తి కుటుంబంలో వెలుగు ప్రజ్వలిల్లుతా ఉంటది, అగ్ని ఉంటది. ఆ కుటుంబాన్ని ఏది తాకలేదు, పడగొట్టలేదు. నీ పిల్లలు బయటికి పోతే పడిపోతున్నారంటే లేదు, శక్తి లేదు, బలం లేదు, బలహీనులు అయిపోయారు. వాక్యం నీటితో పోల్చబడ్డదే. ఇంకా పాపం అనే దానిలో ఉండకూడదా, మళ్ళీ కడగబడాలా. అందునిమిత్తం ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన. ఇక చివరిగా వాక్యం దేంతో పోల్చబడ్డది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా బలము గలదే, వాడిగా ఉండి వాక్యం దేంతో పంచబడ్డది? చెప్పలేదమ్మా, కత్తులు వాడతారు కదమ్మా, కత్తులు వాడతారుగా, అర్థమైందా? వాడతారుగా కత్తులు. వాక్యం దేంతో పోల్చబడ్డది? చివరిగా కత్తితో పోల్చబడ్డది. ప్రతి క్రైస్తవుని బిడ్డ ఈ కత్తిని ఆయుధంగా ధరించుకొని పనికి వెళ్ళాలా, కాలేజీకి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, బయటికి రావాలా, వాక్యాన్ని ధరించుకొని ఆయుధంగా తీసుకొని వెళ్ళాలా. అప్పుడు సాతాను గారు ఏం చేయగలుగుతాడు? నిన్ను యుద్ధం చేయాలా, నీ పిల్లల పక్షాన్ని యుద్ధం చేయాలా, నీ కుటుంబ పక్షాన్ని యుద్ధం చేయాలా. ఆయుధాలు లేవు, ఆయుధాలు లేకే బయటికి వెళ్తున్నాం మనం. దేవుడి మాటలు లేవు, హృదయంలో వాక్యం లేకపోతే ఆయుధం లేనుడు సాతాను గారు ఉఫ్ అంటాడు, ఆయుధం లేనుడు పడగొడతాడు, ఆయుధం లేనుడు మీద యుద్ధం చేస్తాడు, గాయపరుస్తాడు. ఆయుధము కావాలి. వాడు ఎప్పుడు సమాధిలోనే తిరుగుతున్నంట, ఇళ్లలో ఉన్నాడంట. ఎప్పుడైతే యేసు వచ్చి వెలుపలికి రా అని దాన్ని గద్దించాడో అపవిత్రాత్మని, ఆయుధం లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు బయటకు వచ్చారు? దెయ్యం బయటకు వచ్చింది. అర్థమైందా? దేవుని వాక్యముతో వెళ్ళాలి ఎక్కడికైనా. సాతాను పడగొడతాడు. అదిగో అది చూడు బాగుందిగా, ఇది చూడు బాగుందిగా, ఇలా ఉండు బాగుంది కానీ ఆలోచన ఇస్తాడు. అప్పుడు ఏం పని చేయాలి? యుద్ధంలో ఏం పని చేయాలి? ఆయుధము తీసి ఉపయోగించాలి, లేఖనాన్ని తీసి ఉపయోగించాలి. అప్పుడే యుద్ధంలో గెలవగలిగిన వాళ్ళం అవుతాం. బయటికి వెళ్ళిన వాళ్ళు పడిపోయి వస్తున్నారు, బందీలుగా వస్తున్నారు, బలహీన పడిపోతున్నారు. ఈ రోజు ఇళ్లలో పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు బూతులు నేర్పలా, తల్లిదండ్రులు చెడు నేర్పలా. ఎవరు అంటించారో? ఆయుధాలు లేకుండా బయటికి పోయారు. పోయేసరికి ఏం చేసిండు సాతాను గారు? మొత్తం నూరిపోసిండు. నూరిపోసేసరికే కదా గోడ దగ్గర అందరూ కూర్చుండేది. ఇంకా పాపం మొక్కలోనే వాళ్ళ జీవితాలు చూడ ఏమైపోతున్నాయి. వాక్యాన్ని అలవాటు చేస్తే ఆ స్థితి ఉండదు. ఏది తప్ప ఏది ఒప్ప తెలుసుంటే వాక్యం అలవాటు చేయకపోబట్టే ఆయుధం లేని వ్యక్తిని సాతాను గారు చూస్తున్నాడు, పడుతున్నాడు. పట్టి ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. పో, ఈ సమయానికి అక్కడ తిరుగు, ఈ సమయానికి అక్కడ ఉండు, నువ్వు ఇంటికి పెద్దలాడు బాగూడదు, నువ్వు ఇంటికి 12ంటికి పోవాలా అనగానే ఏం చేస్తాం? ఆయుధం లేదుగా. ఆ చెడ్డాలోచన నరికే ఆయుధం లేదుగా, వాక్యం లేదుగా, లేఖనం లేదుగా. అందుకని పడిపోతున్నాం. అందుకే దేవుడు అంటాడు, ఎటువంటి ఖడ్గం కూడా దీని ముందు నిలబడలేదంట. ఎటువంటి దురాలోచన కూడా ఈ వాక్యం ముందు నిలబడలేదు. దైవజనులు వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యము నువ్వు ఎలా భావిస్తా ఉన్నా, ఆయుధాల దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు నిన్ను నువ్వు కాపాడుకోవటానికి, సేవ్ చేసుకోవటానికి. కానీ ఏమైపోతా ఉన్నదంటే ఆ వాక్యం అస్సలు వంట పట్టని పరిస్థితి అయిపోయింది. ఇంత ఘోరంగా ఈ భూమి నిండిపోయినది, ఇంత ఘోరంగా ఈ భూమిలో ఉన్న నరులు కళ్ళు పాడైపోయాయి, అవి తెరవడట్లేదు. అందుకే దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో మొదటిగా నీ కళ్ళు తెరవబడి వ్యర్థమైన చూడకుండా ఉండాలి, మనుషులను మనుషులుగా అన్న చెల్లి ప్రేమలతో చూసేటట్లుగా నీ చూపు ఉండాలని మార్చడానికి వచ్చాడు, తెరవటానికి. రెండవదిగా నరుడు చూపు దేన్ని చూడాలని వచ్చాడు? దేవుని మహిమను చూడాలి.
భయాన్ని పుట్టించే వాటిని కాదు చూడాల్సిందే. మూడోదిగా దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. ఎందుకో ఆయన భూమి మీదకి వచ్చింది, ఎందుకో ఆయన వచ్చి ప్రత్యక్షమైనదే. భూమి మీద ఏముంది? ఏమీ లేదు. అందుకే ఎండిన మొక్కలో మెలిచిన మొక్కలాగా ఉన్నాడంట ఆయన. ఇక్కడ ఎండిపోయింది భూమి అంటే మంచి లేని దగ్గర బ్రతికాడు ఆయన, పెరిగాడు ఆయన. ఎలా? 33.5 సంవత్సరం మలినం అంటకుండా. అంటే ఎవరైతే ఈ వాక్యంలో నడుస్తారో వాళ్ళని మలినం అంటలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆలోచించు, వాక్యంలో నీకు ఎన్ని కనపడ్డాయి, ఎన్ని చూశావు, ఎన్ని మనలో ఉన్నవి? అవి లేనంత కాలము మనలో దేవుడు లేనే లేడు. వాక్యమే దేవుడు. ఆ వాక్యము మన హృదయంలో నిండిపోవాలి. అందుకే నీ హృదయాన్ని నాకివ్వు, నా మాటలు నీ హృదయంలో పెట్టుకో, నీ పిల్లలకు నేర్పించు. ఎక్కడికి వెళ్తున్న దురలవాట్లు నేర్చుకొని వస్తున్నారు అంటే ఆయుధాలు లేవు, యుద్ధంలో ఓడిపోతా ఉన్నామో, యుద్ధంలో గెలవాలి అంటే దేవుని వాక్యం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి. అందుకే తెలుసు తెలియక ఈ కాలంలో ఎక్కువగా వ్యర్థమైన ప్రేమలో పడిపోతా ఉన్నారు. అది చేస్తే నా తల్లిదండ్రులకు అవమానమే, ఇది చేస్తే నా జీవితానికి నష్టమే, ఇది చేస్తే ఎంతో ప్రమాదమే అని లేఖనం చెప్పేదే. ఆయుధం లేదుగా, వదిలేసాం. అందుకే సాతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఈ చూపు ఇక నుంచి తీసేస్తున్నా, నీకు బైబిల్ ఇస్తున్నా, నీ నేత్రాలు తెరవబడాలి. నువ్వేం చూడాలి అంటే వాక్యంలో ఈ చూస్తున్నప్పుడు ఇంత ఉందా వాక్యంలో, ఇంత ప్రత్యక్షతలోనే వాక్యంలో, ఇంత మర్మాలున్నాయి వాక్యములో, ఇవన్నీ నాకు ఉపయోగకరంగానే ఉన్నాయన్న ఆశతో ఎప్పుడైతే ఎక్కువగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాం చేస్తావో నీ చేతి పనులు దీవించబడతాయి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బాగుంటావు, లోపలికి వచ్చినప్పుడు బాగుంటావు. ఎక్కడికి వెళ్ళినా పాపం ఏలుబడి చేయదు. నేత్రాలు తెరవబడినోడు ఈ లోకాన్ని మితంగానే చూస్తాడు. నేత్రాలు తెరవబడిన వాడు ఈ లోకాన్ని అనుభవించడానికి చూడడు. యేసయ్యను కూడా మోసం చేయడానికి లోకం చూపించింది. అందుకే అమ్మా యేసయ్యను సుప్పుగా డైవర్ట్ చేయాలని చూశాడు కాబట్టి ఆయన దానికి లొంగకుండా ఆ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిన దాన్ని సిలువలో ఓడించి ఈ నేత్రాలు అట్ట తెరిచాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని చూడగలుగుతున్నాము, చెప్పుకోగలుగుతున్నాము, మహిమను చూడగలుగుతూ ఉన్నాము, దేవుని సన్నిధిలోకి రాగలుగుతా ఉన్నామంటే ఆయన తెరవబట్టే. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న ప్రతి బిడ్డ నేత్రాలను దేవుడు తెరుచునుగాక. ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచునుగాక. ప్రతి బిడ్డ వ్యర్థమై చూడకుండా ఇదిగో మనుషులను మనుషులుగా చూసే చూపు దేవుడిచ్చునుగాక. ప్రేమ కలిగిన చూపు దేవుడిచ్చునుగాక. దేవుని మహిమను చూసే ఆ నేత్రాలు దేవుడు మనకిచ్చునుగాక. వాక్యం చదివేటప్పుడు అందులో ఆశ్చర్యకరమైన సంగతులు చూసే చూపునిచ్చునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.